అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోయే ముందు నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావితం చేసేవాళ్ళు, ప్రభావశీలి, ప్రేరణ ఇచ్చే వ్యక్తి అని అర్థం అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలి అంటే నాయకుడు అని అర్థమండి. అంటే ప్రతి ఒక్కళ్ళని గైడ్ చేసి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం. అరే మనం ఎందుకు వాళ్ళలాగా ఉండకూడదు అన్నంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళనే ఇన్ఫ్లుయెన్సర్ అంటారండి. సో అర్థమైంది కదా. ఇన్ఫ్లుయెన్సర్ అనేది నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వర్డ్ని ఎలా పలకాలి అనేది కూడా తెలుగులో ఆ వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. ఇక్కడ మనం జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్ ప్లేస్లో సహజంగా బేసిక్గా మన వాడుక భాషలో మనం బేసిక్ ఇంగ్లీష్లో ఏమని వాడుతూ ఉంటాం? లీడర్స్, మోటివేటర్స్, ఇన్స్పైర్స్, సెలబ్రిటీస్ ఇలా వాడుతూ ఉంటాం. సో వాళ్ళని చూసే కదా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాము. అరే నేను వాళ్ళలా బట్టలు వేసుకోవాలి, లేదంటే నేను వాళ్ళలా డబ్బు సంపాదించాలి, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో అర్థమైంది కదా. ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, చాలా పవర్ఫుల్ మెథడ్. ఎవరికైనా సరే ఏ పదాన్నైనా పలకడం రానప్పుడు ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెథడ్ అంటారండి. చంక్స్ అంటే ముక్కలు, అంటే సిలబల్స్ అని అర్థం అన్నమాట. సో ఇన్ఫ్లుయెన్సర్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్ ఉన్నాయి. ఈ వర్డ్ని మనం ఎలా పలకాలి? నాతో పాటు కలిపి పలకండి. ఇన్ఫ్లుయెన్సర్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఏ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మీ అందరు కూడా ఇన్స్టాలో ఫాలో అవుతుంటారు కదా మీకు నచ్చిన వాళ్ళని. సో అదే అర్థం అన్నమాట. అంటే ఆమె ఇన్స్టాగ్రామ్లో ప్రభావితం చేసే ప్రముఖ వ్యక్తి అని అర్థమండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పైర్స్ పీపుల్. ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పైర్స్ పీపుల్ అంటే ఒక మంచి ప్రభావితం చేసే వ్యక్తి ప్రజలను ప్రేరేపిస్తాడు. అంటే మంచి వైపుకి తన మాటల ద్వారా, తన అలవాట్ల ద్వారా వాళ్ళని కూడా ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తాడు అని అర్థమండి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం బాగా వాడుకలో ఉన్న కొన్ని మీకు తెలియని పదాలు అండ్ మీకు తెలిసి తప్పుగా వాడుతున్న పదాలు నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి వర్క్హాలిక్. ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి, వర్క్హాలిక్. ఇది మనం జనరల్గా వింటూనే ఉంటాం, చాలా ఎక్కువగా వాడే పదమే అండి. వర్క్హాలిక్ అంటే పని పిచ్చోళ్ళు. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఇక పని తప్ప ఇంకా వేటి మీద వీళ్ళకి ధ్యాస అనేది ఉండదన్నమాట. అంటే పని మీదే బాగా మోజు ఉన్నవాళ్ళు, ఎప్పుడు పని గురించే ఆలోచించే వాళ్ళు అని అర్థమండి. సో వర్క్హాలిక్ అనేది నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం బేసిక్గా ఏం వాడుతూ ఉంటాం వర్క్హాలిక్ ప్లేస్లో? వర్కర్, వర్కింగ్ మ్యాన్, వర్కింగ్ ఉమెన్, వర్క్ మ్యాన్, లేబరర్ అని వాడుతూ ఉంటామండి. సో అర్థమైంది కదా. మనం ఈ పదాన్ని చంకు మెథడ్ ద్వారా వర్క్ ఇక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా పలకగలుగుతాము. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ వర్క్హాలిక్ హ్యాస్ నో బ్రేక్. అంటే
పని పిచ్చోడికి విరామం అంటే తెలియదు నిజంగానే. వాళ్ళకి సెలవు తీసుకోమన్నా గానీ వాళ్ళకి ఆ పని మీదే ఉంటది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారనమాట ఆ వర్క్ ప్లేస్‌లో అయినా సరే. సో, ఇలాంటోళ్ళు మన ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా ఉంటారు. సో, అర్థమైంది గదా! ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ డే అండ్ నైట్. హీ వర్క్స్ డే అండ్ నైట్. అతను రాత్రింబవళ్ళు పని చేస్తాడు. సో, తెలుసు కదా! ఈ వర్కాలిక్ మెంటాలిటీ ఉన్నోళ్ళంతా పగలు తెలీదు, రాత్రి తెలీదు, సండే తెలీదు, మండే తెలీదు. సో, అర్థమైంది కదా మీకు? కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నార్సిస్ట్. ఎలా పలకాలి? నార్సిస్ట్ అని పలకాలి. నార్సిస్ట్ అంటే స్వార్థపరుడు, అహంకారి, అంటే తమపై అత్యధిక ప్రేమ కలిగిన వాడు అని అర్థం. వాళ్ళ గురించి మాత్రమే గొప్పగా భావించి వాళ్ళ గురించి మాత్రమే గొప్పలు చెప్పుకునేవాడు అని అర్థం అండి. మిగతా వాళ్ళని పొగిడినా తట్టుకోలేరు, మిగతా వాళ్ళ ఏమైనా విమర్శ చేసినా తట్టుకోలేరు ఈ స్వభావం ఉన్నవాళ్ళు. వాళ్ళని ఏమంటాము? నార్సిస్ట్ అంటాము, గుర్తుపెట్టుకోండి. సో, నార్సిస్ట్ అనేది నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం ఈ వర్డ్ ప్లేస్లో మనం అడ్వాన్స్ లెవెల్లో నార్సిస్ట్ అంటున్నాం. అదే బేసిక్ లెవెల్లో అయితే ఈగోయిస్ట్. తెలుసు కదా మనందరికీ? ఈగోయిస్ట్ అని వాడుతూ ఉంటాం అన్నమాట. సో, అర్థమైంది కదా? సెల్ఫిష్ అంటూ ఉంటాము. సో, ఇవన్నీ కూడా నార్సిస్ట్ కిందకే వస్తాయి. మనం బేసిక్గా వాడే పదాలన్నమాట ఇవి. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా నార్సిస్ట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో, ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ నార్సిస్ట్ కెనాట్ హ్యాండిల్ క్రిటిసిజం. ఏ నార్సిస్ట్ కెనాట్ హ్యాండిల్ క్రిటిసిజం అంటే ఒక స్వార్థపరుడు లేదా అహంకారి విమర్శను తట్టుకోలేడు. ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ గురించి అస్సలు తట్టుకోలేడు. అది పొగిడితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, అర్థమైంది కదా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ నార్సిస్ట్ థింక్స్ హీ ఈజ్ ఆల్వేస్ రైట్. ఏ నార్సిస్ట్ థింక్స్ హీ ఈజ్ ఆల్వేస్ రైట్. ఈ స్వార్థపరులు, ఈ నార్సిస్టులు ఏంటంటే ఎప్పుడు వాళ్ళే కరెక్టు, వాళ్ళే సరైన వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు అనేది అర్థం అనమాట. సో, అర్థమైంది కదా? కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. కేటగరీ. కేటగరీ అని పలకాలండి. ఇది చాలామంది ప్రొనౌన్సేషన్ తప్పు చేస్తున్నాము, కరెక్ట్ చేసుకోండి. ఎలా పలకాలి? కేటగరీ అని పలకాలి. కేటగరీ అంటే విభాగం లేదా వర్గం, ఇంకా చెప్పాలి అంటే శ్రేణి అని అర్థమండి. సో, తెలుసు కదా? ఒక గుంపుని ఒక విభాగంగా మార్చడం. సో, ఒక రకాన్ని అంటే ఒకే జాతికి చెందిన దాన్ని ఒక వర్గంగా, ఇంకొక జాతికి చెందిన దాన్ని ఇంకొక వర్గంగా విభజించడాన్నే కేటగరీ అంటారండి. సో, అర్థమైంది కదా? సో, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినా లేదంటే గ్రోసరీకి వెళ్ళినా, సో డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ డిఫరెంట్ రోలో ఉంటూ ఉంటాయి. సో, ఇది అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. సో, కేటగిరీ అనేది నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు బేసిక్గా ఎలా వాడుతూ ఉంటాం? క్లాసిఫికేషన్, కేటగరైజేషన్, గ్రూప్ ఇలా వాడుతూ ఉంటామన్నమాట. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే కేటగరీ అని వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా క్యాట్ ఈ గా రీ అని విడదీసి పలకడం ద్వారా మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా మనం స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఈ ప్లేస్లో ఈ ఉంది కదా మేడం అని. ఇప్పుడు మనం మొత్తం కలిపి చదివినప్పుడు ఆ ప్రొనౌన్సేషన్ వచ్చిద్దండి, చూడండి. సో, ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫ్రూట్స్ బిలాంగ్ టు ద ఫుడ్ కేటగిరీ.
సో అర్థమైంది కదా, పండ్లు ఆహార వర్గానికి చెందుతాయి అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, దేర్ ఆర్ మెనీ కేటగిరీస్ ఇన్ ద షాప్. ఆ షాపులో చాలా విభాగాలు, చాలా వర్గాలు ఉన్నాయి అని అర్థం అనమాట. అంటే చాలా రకాలు ఉన్నట్లే కదా. సో అర్థమైంది కదా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ డిగ్నిటీ. అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పదాలన్నీ కూడా మనందరికీ యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీ లైకుల ద్వారా మీ సపోర్టును నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా కొంతమంది మనలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియో సజెస్ట్ అవుతుంది. సో మీకు ఎవరైనా యూజ్ఫుల్ ఉంది కంటెంట్, ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.